హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల. సో ఈ రోజు వీడియోలో మనం ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఏ స్టూడెంట్స్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి అండ్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు, అండ్ కాలేజ్లో మళ్ళీ ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, దీని అంతటి గురించి క్లియర్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి అంటే రేపు 10th ఆగస్ట్ రోజు విల్ గెట్ ద ఫైనల్ రిజల్ట్, ఫైనల్ అలాట్మెంట్ అన్నది వస్తుంది 10th ఆగస్ట్ రోజు, అంటే ఈరోజు. ఇప్పుడు ఈ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత ఉన్న సేమ్ కాలేజ్ మళ్ళీ థర్డ్ ఫేజ్లో వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ ఫేజ్లో సమ్ ఎక్స్ కాలేజ్లో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు. సమ్ ఎక్స్ కాలేజ్, లెట్స్ సే ఈ కాలేజ్లో మీకు ఇప్పుడు సమ్ సిఎస్డి బ్రాంచ్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫేజ్ తర్వాత కూడా అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా సేమ్ కాలేజ్ ఉంది, సేమ్ ఎక్స్ కాలేజ్ మళ్ళీ సిఎస్డినే ఉందనుకోండి. ఇక మీరు ఆల్రెడీ ఇక్కడ సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు అండ్ ఒరిజినల్ టీసీ అండ్ అదర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అండ్ ఏదైతే నామినల్ ఫీ అమౌంట్ ఉందో ఆ ఫీ అమౌంట్ పే చేశారనుకోండి. ఇక మీరు మళ్ళీ అదే కాలేజ్ అండ్ అదే బ్రాంచ్ మీకు ఉందనుకోండి, థర్డ్ ఫేజ్ తర్వాత మీరు డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలా కాకుండా ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్ తర్వాత లెట్స్ సే సేమ్ కాలేజ్ ఎక్స్ కాలేజ్, బట్ ఈసారి మీరు ఆ కాలేజ్లో సిఎస్సి కూడా పెట్టుకున్నారు. లెట్స్ సే సిఎస్సి వచ్చింది అనుకోండి. ఓకేనా? సెకండ్ ఫేజ్ తర్వాత ఎక్స్ కాలేజ్లో సిఎస్డికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు. బట్ థర్డ్ ఫేజ్ తర్వాత అదే ఎక్స్ కాలేజ్లో సిఎస్సి వచ్చింది, అంటే మీకు బ్రాంచ్ చేంజ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ద న్యూ అలాట్మెంట్ ఆర్డర్, ఎందుకంటే మీరు ప్రీవియస్గా సెకండ్ ఫేజ్ తర్వాత వచ్చిన కాలేజ్లో మీకు సిఎస్డి వచ్చినట్లు ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్లో, అది కాలేజ్లో సబ్మిట్ చేశారు. బట్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ తర్వాత మీకు ఏమొచ్చింది, సిఎస్ఈ వచ్చింది అదే కాలేజ్లో. కాబట్టి మీరు కంపల్సరీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ సిఎస్ఈ బ్రాంచ్ది డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, అంటే నాకు థర్డ్ ఫేజ్లో వచ్చిన ఎక్స్ కాలేజీలో సిఎస్ఈ నాకు ఇష్టమే అని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ జాయినింగ్ రిపోర్టు ఇవి తీసుకొని మళ్ళీ అదే ఎక్స్ కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ. ఓకేనా? మీకు బ్రాంచ్ చేంజ్ అయితే ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ అదే సేమ్ కాలేజ్లో. బ్రాంచ్ ఏం చేంజ్ కాలేదు, అదే కాలేజ్ ఉందనుకోండి, అంటే థర్డ్ ఫేజ్లో మీకు వేరేది ఏం అలాట్ కాలేదు అనుకోండి. అప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ అన్నది నాట్ దట్ మ్యాండేటరీ. ఒకసారి కాలేజీకి ఫోన్ చేసి కనుక్కోండి, కొంతమంది రమ్మంటారు, ఒకవేళ రమ్మంటే వెళ్ళండి, లేదు అని అంటే అవసరం లేదు. ఓకేనా? ఇలా కాకుండా మీకు ఒకవేళ థర్డ్ ఫేజ్ తర్వాత అసలు ఈ ఎక్స్ కాలేజ్ లేదు, సమ్ న్యూ కాలేజ్ అలాట్ అయింది, ఇప్పుడు వై కాలేజ్ అలాట్ అయింది. ఈ వై కాలేజ్లో లెట్స్ సే సమ్ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? అంటే మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేసిందేమో ఈ కాలేజ్లో, బట్ మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత వచ్చింది ఈ కాలేజ్లో. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫస్ట్ ఈ ఎక్స్ కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసిన టీసీ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఒరిజినల్స్ ఇస్తే ఒరిజినల్స్ అదర్ డాక్యుమెంట్స్, లేదంటే వాటి జిరాక్స్లు అండ్ టీసీ ఒరిజినల్ టీసీ. ఈ కంపల్సరీ తీసుకొని అండ్ మీరు ఏమైనా అక్కడ ఫీ అమౌంట్ కట్టారనుకోండి, లెట్స్ ఒక 10,000 15,000 కట్టారనుకోండి, ఆ అమౌంట్ కూడా మీరు అప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత కట్టినప్పుడు ఉన్న స్లిప్ తీసుకొని వెళ్ళండి అండ్ మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇచ్చి ఉంటారు కదా, ఈ డాక్యుమెంట్స్ మీరు ఇచ్చారని. ఆ రెండు తీసుకొని వెళ్ళి ఆ కాలేజీలో సబ్మిట్ చేసి ఈ వై కాలేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీరు తీసుకెళ్ళలేదనుకోండి, మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వరు వాళ్ళు. ఓకేనా? కాబట్టి ఈ వై కాలేజ్లో అలాట్ అయినట్టు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మీకు ఇచ్చిన ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్, అంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ దెన్ మీరు కట్టిన ఫీ పేమెంట్ స్లిప్, ఇవి తీసుకొని వెళ్ళి ఈ ఎక్స్ కాలేజ్లో మీరు డాక్యుమెంట్స్ తెచ్చేసుకోండి. ఓకేనా? ఆ అమౌంట్ కూడా మోస్ట్లీ రిటర్న్ ఇస్తారు, ఏమైనా నామినల్ అమౌంట్ కట్ చేసుకుంటే కొన్ని కాలేజెస్ కట్ చేస్తాయి. ఇప్పుడు ఇవి తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మీరు ఒరిజినల్ టీసీ ఇంకా వేరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగారనుకోండి, ఇక ఇవ్వక తప్పదు కాబట్టి కొన్ని కాలేజెస్ మ్యాండేటరీ చేసేసాయి. ఇప్పుడు ఇచ్చేసేయండి, ఎందుకంటే మీకు ఇది ఫైనల్ కాలేజ్, దీని తర్వాత ఇక చేంజ్ అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి ఒరిజినల్ టీసీ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అండ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్
అండ్ జాయినింగ్ రిపోర్ట్, అంటే ఈ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ని మళ్ళీ సో నాకు ఈ వై కాలేజ్ అండ్ సిఎస్సి బ్రాంచ్ ఓకే అని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సో మనకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది కదా, సో ఆ జాయినింగ్ రిపోర్ట్ని తీసుకెళ్ళి సో మీరు థర్డ్ కాలేజ్లో అంటే ఈ వై కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కాలేజ్ ఏం చేంజ్ కాలేదు, బ్రాంచ్ ఏం చేంజ్ కాలేదంటే ఫిజికల్ రిపోర్టింగ్ నాట్ దట్ మ్యాండేటరీ. ఒకవేళ సేమ్ కాలేజ్ ఉంది, బ్రాంచ్ చేంజ్ అయిందంటే ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ విత్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్. ఒకవేళ కాలేజ్ చేంజ్ అయింది, బ్రాంచ్ చేంజ్ అయింది, లేదంటే బ్రాంచ్ చేంజ్ కాలేదు, కాలేజ్ చేంజ్ అయింది, అప్పుడైనా సరే న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మీరు ఇచ్చిన ప్రీవియస్ డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ తర్వాత సో మీరు క్యాన్సిలేషన్ ఆర్ డ్రాప్ అవుట్ అన్నది నాట్ పాసిబుల్ అనమాట. అంటే మీరు ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ కాలేజ్లో ఇచ్చారనుకుందాం, ఓకేనా. సో సెకండ్ ఫేజ్ కాలేజ్లో ఇచ్చారు, సో ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఓకేనా. సో దట్స్ నాట్ పాసిబుల్. సో ఇది మీకు కంప్లీట్గా ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని. సో ఇక్కడ మెజారిటీగా స్టూడెంట్స్ అడిగేది ఏంటి అని అంటే, సార్ మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తారా అంటే, సో డెఫినెట్గా మీరు న్యూ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్తే మీ డాక్యుమెంట్స్ 100% రిటర్న్ ఇస్తారు. సో ఏదైతే మీరు ఫీ అమౌంట్ కట్టారో సో అది మొత్తం కంప్లీట్గా ఇస్తారా లేదంటే పార్షియల్ అమౌంట్ ఇస్తారా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. సో అంటే మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, సో ఇట్లా థర్డ్ ఫేజ్కి వెళ్తున్నాను, అప్పుడు మాకు వేరే కాలేజెస్ ఇస్తారా లేదా అని, సో దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ ప్రొసీజర్. సో దీన్నే మీకు అఫీషియల్గా సో నోటిఫికేషన్ ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీకు ఈ రోజు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు సో ద ప్రొవిజనల్ ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్ విల్ బి ప్లేస్డ్ సో ఆన్ 10th August ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు. సో నిన్నటి వరకు రాలేదు కాబట్టి 10th రోజు ఈ రోజు వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సో మళ్ళీ సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సో మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవి డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. సో అండ్ దెన్ సో ఒకవేళ మీకు డిఫరెన్స్ ఉందనుకోండి ఫీజులో, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫేజ్లోనేమో ఎక్స్ కాలేజ్ ఉంది, థర్డ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు వై కాలేజ్ వచ్చింది, ఇక్కడ ఫీ అమౌంట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే కంపల్సరీ ఆ ఫీ పే చేయాలి. లెట్సే ఇక్కడ ఒక 70,000 ఉంది ఫీజు, ఇక్కడ ఒక 90,000 ఉంది అనుకోండి ఫీజు, సో ఈ 20,000 మీరు పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకేనా. అలా కాకుండా సో ఒకవేళ ఇక్కడ 50,000 ఫీజు ఉందనుకోండి, సో మీరు ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఈ 20,000 అంటే 70 మీరు కట్టారు ఆల్రెడీ, 15 ఫీజు ఉంది థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి, అప్పుడు ఒక 20,000 మీకు రిఫండ్ వస్తాయి కంప్లీట్ కౌన్సిలింగ్ తర్వాత. ఓకేనా. సో మీరు ఇక పేమెంట్ ఎలా చేయాలో మనం ఆల్రెడీ చెప్పాం. అండ్ దెన్ సో ద సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీనే, దాని తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది కదా, అది తీసుకొని కాలేజ్కి వెళ్ళాలి. ఓకేనా. సో బ్యాంక్ అకౌంట్ మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి సో ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో అది మనకు తెలిసింది. సో ఇది లాగిన్ అయ్యేసి సో యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ద జాయినింగ్ రిపోర్ట్. ఓకే. అండ్ దెన్ సో ద క్యాండిడేట్ డస్ నాట్ పే ద ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీ ఫర్ ద అలాటెడ్ సీట్ in the final phase within the schedule mentioned, the provisional allotted seat automatically stands cancelled and he or she shall not have any claim on the provisionally allotted seat. ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్లో కాలేజ్ చేంజ్ అయింది, సెకండ్ ఫేజ్లో వచ్చింది అనుకంటే థర్డ్ ఫేజ్లో వేరేది ఉంది, సో ఇప్పుడు మళ్ళీ మీకు ఫీకి ఒక 2 days టైం ఉంది కదా, సో డెఫినెట్గా మీరు ఈ 2 daysలో సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నది చేయాలి ఆన్లైన్లో. సో చేస్తేనే మీకు ఆ సీట్ అన్నది ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది థర్డ్ ఫేజ్ సీట్. Okay. And then so if the candidate is allotted seat in other college in final phase, collect your already submitted original TC from the second phase allotted college and have to submit the same at the allotted college in the final phase. So ఇంత ముందు మనం మాట్లాడుకుంది ఇదనమాట. సో ఇది మీకు ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ వచ్చిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడ ఇవ్వాలి. ఓకే. అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసి so if the candidate is allotted seat in the other branch in the same college in final phase, the candidate has to download the new allotment order and pay tuition fee if any and self-report through online for the changed branch and have to submit the same at the allotted college. Well, same branch change అయితే so మళ్ళీ self-reporting and physical reporting mandatory. Okay, so ika so hand over a set of Xerox and TC original. సో ఇక్కడ చూడండి, డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్. ఒకవేళ మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టిన అమౌంట్ ఇక మీకు రిటర్న్ రాదు, రిఫండ్ రాదు సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ తర్వాత. ఓకేనా. సో 2nd August వాజ్ ద లాస్ట్ డేట్ అనమాట. సో ఇప్పటి నుంచి ఇక మీకు రిఫండ్ రాదు. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద
ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. సో మీరు చేయాల్సినవి అండ్ చేయకూడని పనులు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో డెఫినెట్గా దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. Okay, so thank you guys, thank you so much. We'll meet in the next video so with other useful information. So till then, keep studying. All the very best. Bye.